అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ గౌరీ ప్రసాద్. న్యూస్ హెడ్లైన్ షో ద్వారా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మనం చర్చిద్దాం. వైకాపా మాఫియా జైలుకే, ఈ డైలాగ్ అన్నది రాజ్నాథ్ సింగ్ గారు విశాఖలో అన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ రక్షణ శాఖ మంత్రి. విశాఖలో మీటింగ్ జరిగింది నిన్న. మేధావులతో సమావేశంలో ఆయన సమాచారం ఏంటంటే, అంటే విషయం సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళి ఆయన ద్వారా చెప్పడం జరిగింది అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. వీళ్ళ అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదో పట్టించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై 2 లక్షల అప్పు ఉంది. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ముఖ్యాంశాలు ఇవి. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు భయంకరంగా పెరిగిపోయాయి. భూమాఫియా, ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో వాళ్లే పురోగమిస్తుండగా ప్రజలు అధోగతి పాలవుతున్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతాం, లేదా వాళ్ళు రాష్ట్రం వదిలే పారిపోవాల్సిందే అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. రైట్, స్టేట్మెంట్ బాగానే ఉంది. ఇది ఈనాడు పేపర్ ద్వారా మనకు అందిన సమాచారం. ఇక నిన్న అందరూ చూస్తున్న ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో 2 ముఖ్య వ్యక్తుల్ని ఈసీ వాళ్ళు తీసేశారు. మరి ఆల్టర్నేట్ కావాలి కదా, దానికి కొత్త వారు వచ్చారు. నిఘా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్ఈ రామకృష్ణన్ పెట్టడం జరిగింది. వీళ్ళని నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం. వీళ్ళిద్దరికీ నిబంధన ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు ఉంది. సో ఈసీ ఏం చేసిందంటే, వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులు కాకుండా కరెక్ట్గా ఉండే వ్యక్తులుగా వీళ్ళని సెలెక్ట్ చేయడం ద్వారా ప్రజలకి మేలు దొరుకుతుందని వీళ్ళ అభిప్రాయం. నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పిహెచ్ఈ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతలో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్టుగా కంప్లైంట్స్ రిపోర్ట్ను గురువారం ఉదయం 11లోగా పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఓకే, మంచి వార్త. నెక్స్ట్, జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం. ఎవరు చెప్పారు? మీటింగ్లో, ఎన్డీఏ కూటమి మీటింగులు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మిగతా వాళ్ళు. వైకాపాను భూస్థాపితం చేయడానికి మా శపథం. సింగవరం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. మే 13న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలిపించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు, పరిపాలన చేతగాక జనాన్ని నట్టేటమించిన దుర్మార్గుడు జగన్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వైకాపాను భూస్థాపితం చేస్తానని ప్రతినబూనారు. జనం కూడా జగన్ను ఓడించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. విజయనగరం, సింగవరం సభల్లో బుధవారం జరిగిన బహిరంగ సభల్లో వారాహివారం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన మాట్లాడారు. రామతీర్థాలయంలో రాముని విగ్రహం తొలగించి ముష్కలను పట్టుకోవాల్సి లేని ఈ జగన్ను ఇంటికి పంపించాలని ప్రజలకు పిలిపించారు. ఇక దీంట్లో సంచలన వార్తలు ఇస్తున్న ఆవిడ ఎవరయ్యా అంటే షర్మిల. ఆవిడిచ్చిన స్టేట్మెంట్, వైఎస్ను తిట్టిన బొత్స జగన్కు తండ్రి సమానులట. నిన్న చంద్రబాబు నాయుడు ఆయనకి ఇచ్చిన టైటిల్ ఇది, తండ్రితో సమానులని. షర్మిల ఏమంటోంది? వైఎస్ను తిట్టిన బొత్స జగన్కు తండ్రి సమానులట. హత్యాల రాజకీయాలను ప్రోత్సహించడం సీఎంకే సాధ్యం. ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయరు? రాష్ట్రానికి కంటైనర్లో 1000 కిలోల డ్రగ్స్ వస్తున్నాయి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల మండిపాటు. వైఎస్ రాజశేఖర రెడ్డిని అసెంబ్లీ వేదికగా తిట్టిపోసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ అలాంటి వ్యక్తిని తండ్రి సమానులుగా సీఎం చెప్పారని పిసిసి అధ్యక్షుడు షర్మిల తప్పట్టారు. బుధవారం ఆమె బాపట్ల జిల్లా రేపల్లె, అనంతరం కృష్ణా జిల్లా పామర్రు, కడవలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రేపల సభలో మాట్లాడుతూ ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్ఆర్ని తిట్టారు, అది ఆన్ రికార్డ్,
ఇలాంటి వాళ్ళే తండ్రి సమానం ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డిని కాదు, విజయమును అవమానించారు. జగన్కు ఉరిశిక్ష వేయాలన్నారు. ఇలా ఎన్ని మాటలు అన్నారు? ఆయన తండ్రి సమానులట, నిజమేనా అని షర్మిల చెప్పింది. ఇక ఇది పక్కన పెడితే, ఇక జేఈఈ మెయిన్స్లో తెలుగులో సత్తా ఇది ఇచ్చేసరికి ప్రజలకు సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. జాతీయ స్థాయిలో 22 మందికి 100% వచ్చింది. ఏపీ విద్యార్థులకు 9, 14, 20, 21 ర్యాంకులు వచ్చినాయి. తుది ఫలితాలు విడుదల చేయబడ్డాయి. ఓకే, ఇది ఈనాడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు. ఈనాడు పేపర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం కదా, మరి సాక్షి పేపర్ ఏముంటుందో చూడాలి కదా. జగన్ మార్కుతో సమాజం సిద్ధం, సిక్కోలు జనసంద్రం, సీఎం జగన్పై ఉత్తరాంధ్ర వాత్సల్యం, ఉదయం 6 నుంచే జనంతో కిక్కిరిసిన అక్కివలస బస శిబిరం, వైఎస్ఆర్సీపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల చేరికలు. ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధం అని జగన్ చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం వైఎస్ జగన్ చెప్తూ, మీ ఇంటికి మంచి జరిగితేనే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధమని పేరు పెట్టాం. వ్యత్యాసాలను తుడిచేస్తూ సమాజాన్ని నిర్మిస్తున్నాం. మనం తెచ్చిన మార్పులపై బాబు ఆయన బృందం ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకుందా? చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ రోడ్డు కూడా దుకాణం తెరవదు. మోసాన్ని నిజాయితీ జయిస్తాం. జగన్ చేయలేని ఏ స్కీమును బాబు కాదు ఆయన జేజేమైనా చేయలేరు. నిజ జీవితం రాజకీయాల్లో హీరో ఎవరు, వెళ్ళెవరో మీరే ఆలోచన చేయండి. రోజు నన్ను తిడతాం గొప్ప రాజకీయమా? అదో ఘనకార్యంలో ఎల్లో మీడియా చాటింపు. ఆ మోసాల కూటమి చెంప చెళ్ళు మనిపించండి. జగన్ ఓటు వేస్తేనే పథకాలను సాగుతాయి, లేదంటే ముగింపే, మళ్ళీ మోసపోవడమే అని చెప్పడం జరిగింది. సిక్కోల్లో జనసంద్రం, ఉత్తరాంధ్ర జగన్పై ఉత్తరాంధ్ర వాత్సల్యం, ఉదయం 6 నుంచే జనంలో కిక్కిరిసిన అక్కివలస బస శిబిరం, వైఎస్ఆర్సీపీలో చేరారు అసామాన్యులట. వైఎస్ఆర్సీపీ తరఫు సభల్లో నిరుపేదలు, సొంత ఇల్లు ఎలాంటి నగలు లేని మడకసిరి అభ్యర్థి ఈరళ్ళకప్ప, సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు పరిస్థితి కూడా ఇంతే. రంపచోడవరం అభ్యర్థి ధనలక్ష్మి ఆస్తులు 53 లక్షలే. మైలవరం అభ్యర్థి తిరుపతిరావు ఆస్తి 4.27 లక్షలే. పాడేరు అభ్యర్థి విశ్వేశ్వరరాజుకు 50.98 లక్షలు మాత్రమే. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులకు మాత్రం కళ్ళు చెదిరే ఆస్తులు ఉన్నాయి. దీని సాక్షి నెట్వర్క్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఇది. ఇక ఫైనల్ పాయింటే ఉందిలేండి. ఈ పేపర్లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో, నేటితో ముగియనున్న నామినేషన్ ప్రక్రియ, ఈసీ వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం ఈరోజు లాస్ట్ డే, అందరూ టెన్షన్లో ఉన్నారు. టెన్షన్ ప్రకారం గబగబా సార్ట్అవుట్ చేసి ఇవాళ ఫైనల్ నామినేషన్స్ వేసేసి అప్పుడు మొదలు పెడతారట అసలు యుద్ధం. దేశంలో రెండో దశ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈసారి రెండవ దశలో కేరళలో ఉన్న మొత్తం 20 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ గురువారం ముగియనుంది. బుధవారం వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక సాక్షి వారు చెప్పిన ఇదేంటంటే, ఏపీలో బీజేపీకి బాబే లీడర్, దేశమంతా మోడీకా పరివారే. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురంధేశ్వరి. సొంత పార్టీ నేతలను కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు, కూటమి కట్టిన బీజేపీ సీట్లు టీడీపీ నేతలకే. బద్వేల్ నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే ఈ పొత్తులు అంటున్న కమలం నాయకులు. మనం ఈనాడు పేపరు, తద్వారా దానికి ఆన్సర్గా సాక్షి పేపర్ విషయాలు చూసాము. మరి ఒక జనంలో బాగా పాపులర్ అయిన పేపర్ ఒకటి ఉంది, ఆంధ్రజ్యోతి. వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారు కూడా చూద్దాం. బ్రతికున్నా చచ్చినా పన్ను, ఇదేమిటి? ఈ విషయం చెప్పింది ఎవరయ్యా అంటే మోడీ గారు. కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి సంపదపై పంజా వేస్తారు. శ్యామ్ పెట్రోడ్ అని ఒక ఆయన ఉన్నారు, బాగా పాపులర్ పేరు ఇండియాలో. అయితే ఆయన ఏంటంటే ఇండియా నుంచి వేరే చోటకి వెళ్ళి సెటిల్ అయిన వ్యక్తి, ఇండియాకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి. అక్కడ
అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 50% ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన చట్టం. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చెప్పడం జరిగింది. ఇక్కడ అమెరికా విషయం. ఇక్కడికి వచ్చేసరికి ఇంకో భిన్నంగా ఉంటుంది కదా. బుధవారం భోపాల్ రోడ్లో ప్రధాని మోడీ ఏమన్నారంటే, యువరాజు సలహా చెబుతున్నదనే వారసత్వ పనిపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఒక ఆయన ఉన్నారు, కాంగ్రెస్ లీడరు. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, మోడీ భయపెడుతున్నారు, మోడీ భయపడుతున్నారు, ఎన్నికలు మన చేతుల్లోంచి జారిపోతున్నాయని గుర్తించారు, అందుకే అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు. అధికారం రాగానే కుల గణన చేస్తాం. మోడీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. 90% జనాభాకు న్యాయం చేయటమే నా జీవిత లక్ష్యం అని రాహుల్ గాంధీ సెలవిచ్చారు. ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి, అప్పుడే పేదలకు మనుగడ. 5 కోట్ల ప్రజల కోసమే కూటమిగా వస్తున్నాం అని బాబు ఆంధ్రజ్యోతి ద్వారా చెప్పారు. ఉత్తరాంధ్ర గేట్వే భోగాపురం జగన్నాడు ఎయిర్పోర్ట్ను వ్యతిరేకించాడు. భూముల ధరలు పతనం చేశారు. వెంటనే ఆయన అనుచరులు తక్కువకు 100 ఎకరాలు కొన్నారు. గద్దెనెక్కాక ప్రభుత్వ భూములను దోచాడు. మేము వచ్చాక ఏడాది కల్లా విమానాశ్రయ నిర్మాణం పూర్తి. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే రామతీర్థంలో రాముడి తల తీసేశారు. 160 దేవాలయాలపై దాడులు, భక్తుల మనోభావాలై దెబ్బకొట్టారు. నేను పోరాడితే కేసు పెట్టారు. అర్చకులను కూడా వదలటం లేదు. తండ్రి బాబాయ్ మరణాలపై శవరాజకీయాలు. టీడీపీ అధినేత నిప్పులు చెరిగారు. జగన్ అరెస్ట్ ఖాయం, ఇది మోడీ గ్యారంటీ. వంచక ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మా పోరాటం అని పవన్ చెప్పడం జరిగింది. ఇక షర్మిల స్టేట్మెంట్, వైఎస్ను తిట్టిన బొత్స నీకు తండ్రితో సమానమా? ఆయన విజయమును అవమానించారు. రాజశేఖర రెడ్డిని తిట్టిన వాళ్ళకే వైసీపీలో పెద్ద పీట వేశారు. ఆయన కోసం పనిచేసిన వాళ్ళపై గొడ్డలు వేటు వేశారు. రేపల్లో జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. గుంటూరులో వార్ వన్ సైడే. ఇక ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన స్టేట్మెంటు, 1,50,000 పైగా మెజారిటీతో గెలుస్తాం. మాకు 135, 140 సీట్లు గ్యారంటీ. జన్మభూమి రుణం తీర్చుకున్నందుకే రాజకీయాల్లోకి. నాకు ఇక్కడ ఏమీ లేవు, నన్ను ఏమీ చేయలేరు. 30 ఏళ్ల పాటు రాజకీయం చేయడానికి వచ్చా. నా కథ ఇతరులకు స్ఫూర్తిదాయం కావాలి. నన్ను కొడితే 5 ఏళ్లకైనా వాడు చేయి తీసేస్తా. ఎన్నికల తర్వాత జగన్ రెడ్డికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను అని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. సో ఈరోజు వార్తల్లోని ముఖ్య విషయాలు ఇవి. దీన్ని వ్యూయర్స్గా మీరు చూసి పరిశీలన చేయండి. నమస్తే.